ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలన్నారు. 7 శ్వేత పత్రాలతో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదలపై మంత్రులు అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై సీఎం శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లింది, రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరచాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2 ఏళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్లో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్కి చెక్ పెట్టడమే ప్రోగ్రెస్ రిపోర్టుల ఉద్దేశమన్నారు. నాటి 7 శ్వేత అంశాలతో సహా ఈసారి కొత్తగా డెవలప్మెంట్, గవర్నెన్స్, వెల్ఫేర్ అంశాలపైన రిపోర్టులు విడుదల చేయాలని సీఎం స్పష్టం చేశారు. అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్, సంక్షేమం, P4 వంటి వాటితో వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈసారి విడుదల చేయనున్నారు. వీటిలో ఫైనాన్స్, డెవలప్మెంట్, వెల్ఫేర్, గవర్నెన్స్ ఈ 4 అంశాలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. 6 పేపర్లు మంత్రులు రిలీజ్ చేసిన తర్వాత మిగిలిన 4 పేపర్లు ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూలై 18 కల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇవన్నీ విడుదల చేసిన తర్వాత అన్ని కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని ఈ సందర్భంగా చెప్పారు. ప్రోగ్రెస్ రిపోర్టులో ముందుగా సోమవారం విద్యుత్ రంగంపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరంలో ఒక సరికొత్త సాంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏ రంగానికి ఏం చేసింది, ఎలాంటి అభివృద్ధి సాధించింది అనే అంశాలపై రేపు సోమవారం నుంచి కీలక రంగాల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు విడుదల చేయాలని చెప్పని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే తొలి నివేదికగా సోమవారం ఉదయం మొట్టమొదటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విద్యుత్ రంగంపై విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ రంగం ఎలా ఉండేది, కూటమి అధికారంలోకి వచ్చాక సాధించిన ప్రగతి ఏంటి అనేది ఇందులో చూపించబోతున్నారు. అయితే కేవలం ఇప్పుడే కాదు, ఇకపై ప్రతి ఏటా ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రజలు జవాబుదారీగా ఉండేందుకు ఈ నివేదికలు విడుదల చేయాలని చెప్పి సీఎం నిర్ణయించినట్లు కూడా ఆ సమాచారం ఉంటుంది. అంతేకాకుండా ఈ నివేదికలు ఉన్న వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలను కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతుందో ఈ ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టడానికే అధికారిక గణాంకాలతో కూడా నివేదికలను ప్రజల ముందు తెస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ, మౌలిక వసతులు, సంక్షేమం లాంటి అన్ని కీలక శాఖల ప్రోగ్రెస్ రిపోర్టును వరుసగా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం చేసిన పనిని అధికారిక లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్ష విమర్శలకు గట్టి కౌంటరు ఇవ్వచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తుందనేది ప్రధానంగా ఈ అంశంలో కనిపిస్తుంది. అయితే గత కొద్ది కాలంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను ఎప్పటికప్పుడే అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళని ఎప్పటికప్పుడే వాళ్ళకి కూడా ర్యాంకింగ్ ఇస్తూ వస్తున్నారు. ఏ ఫైల్స్ ఎంత స్పీడ్ గా ఎవరు పనిచేస్తున్నారు అనేది కూడా గణాంకాలతో పాటు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని రిపోర్ట్స్ కూడా విడుదల చేయడం అయితే మంత్రులు కూడా ర్యాంకుల పరంగా కూడా కొన్ని ర్యాంకింగ్స్ కూడా విడుదల చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేయాలి, మీ వద్ద ఉన్నటువంటి ఫైల్ ని విడివిడిగా పనిచేయడమే కాకుండా త్వరగతిన ఫైల్ పూర్తి చేయాలి, ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల్ని తోచా తప్పకుండా నెరవేర్చడం కాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అంటే ఇటు సంక్షేమానికి సంబంధించినటువంటి అటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, విద్యా, వైద్యం, మౌలిక వసతులకి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలలో ఎలా ప్రభుత్వం పనిచేస్తుంది, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనే అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియాలంటే ముందు ఆ సంబంధిత శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ ని త్వరగతిన క్లియర్ చేయడం ద్వారానే ప్రజలకి చెప్పగలుగుతామని చెప్పని గతంలోనే కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒక కీలక
ప్రాజెక్ట్ ని రెడీ చేశారు. అయితే దీన్నే రేపు పొద్దున విడుదల చేయబోతున్నారు. ప్రజలు గతంలో పోలిస్తే కనుక ట్రూ ఆఫ్ చార్జెస్ కావచ్చు, సర్చార్జెస్ కావచ్చు, ప్రజల మీద ఎలాంటి భారం పడింది, అయితే ట్రూ ఆఫ్ చార్జెస్ ని ఎలా రద్దు చేశారు, అలాగే సర్చార్జెస్ ని ఎలా రద్దు చేశారు, విద్యుత్తుని ఎలా అమలు చేస్తున్నారు, అంతేకాకుండా విద్యుత్తుని ప్రజలకు నిరంతరాయంగా అందించడమే కాకుండా విద్యుత్తు బకాయిలని ఎలా క్లియర్ చేస్తున్నారు, అంతేకాకుండా ప్రజల మీద ఆ భారం పడకుండా, అధిక భారం పడకుండా యూనిట్ ఛార్జెస్ అన్ని కూడా పెరగకుండా ఎలా మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం అనేది, ప్రభుత్వం ప్రజలకి విద్యుత్తుని ఎలా అందజేస్తుంది అనే అంశాలను కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా రేపొద్దున ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని మొదటి ప్రోగ్రెస్ రిపోర్ట్ గా విడుదల చేయనున్నారు. ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అనే దానికి సింబాలిక్ గా ఉండే విధంగా మొదటి నుంచి పనిచేస్తూ వస్తున్నారు. అదే పనిని కంటిన్యూ చేయాలంటూ కూడా మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. సో దానినే ఇప్పటి వరకు 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో విద్యుత్ రంగంపై ఎలాంటి ప్రోగ్రెస్ సాధించారు, అదేవిధంగా ప్రజలకి దాన్ని ఎలా ఉపయోగించారు అనేది కూడా చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.